మై థాట్స్ ఆర్ డిఫరెంట్. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. అందుకే బైబిల్లో కనబడుతుంది కదా, ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుగా ఉందో అంతగా నాకు మీ తలంపుల మధ్య డిఫరెన్స్ ఉంది. దావీదు అంటున్నాడు, ప్రభువా నా తలంపుల్లో నుంచి చూస్తే నీకు మందిరం లేదు, అందుకే మందిరం నిర్మిస్తా. దేవుడు అంటాడు, అది నా తలంపులో లేదు. దేవుని బిడ్డలారా, అసలు దావీదుకు వచ్చిన తలంపును దేవుడు ఎందుకు కాదన్నాడు? అది మొట్టమొదటి ప్రశ్న. దానికి సమాధానం చెప్తాను ఇప్పుడు. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క ఆలోచన పాపిష్టి ఆలోచన కాదే, అపవిత్రమైనటువంటి ఆలోచన కాదే, స్వార్థంతో కూడిన ఆలోచన కాదే. దేవుని కోసం చేయాలని ఆలోచన దావీదు కలిగి ఉండడం తప్ప కానే కాదు. దావీదు కోరిక 100% కరెక్టే. కానీ ఎందుకు దేవుడు వద్దన్నాడు తెలుసా? అదే దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము వలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. చుట్టూ ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. చాలు, ఇక్కడ దేవుడు కారణం చెప్తున్నాడు, అక్కడ కారణం కనపడదండి. అందుకే బైబిల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుందని బైబిల్లో రాయబడింది. అందుకే బైబిల్ను ఏదో ఒక వచనం చదివేటువంటి వాళ్ళకు బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్ ఎప్పటికీ వాళ్ళకి చాలా కష్టమే. బైబిల్ను చదువుతూ ఉండాలి, అధ్యాయాల వెంబడి అధ్యాయాలు చదువుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది బైబిల్ చదివి వచ్చారో నాకు తెలియదు. ఇఫ్ యు ఆర్ నాట్ రెడ్ ద బైబిల్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అన్నం తినకముందే ఒక అధ్యాయాన్ని ఖచ్చితంగా చదవండి. దేవుని బిడ్డ వాక్యాన్ని చదవలేకపోతే దేవుని బిడ్డ తన అద్దంలో తన నిజ స్వరూపాన్ని చూసుకోలే. నేను చూసుకున్న అద్దంలో, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని వాక్యం అనే అద్దంలో చూసుకోలేకపోయావు. సరే, దావీదుతో దేవుడు అంటున్నాడు, దావీదు నిన్ను ఎందుకు నేను వద్దంటున్నాను తెలుసా? నీ తలంపు మంచిగానే ఉంది, ఏది దేవుని యొక్క మందిరాన్ని కట్టించాలని, బట్ నా తలంపు వేరుగా ఉంది. ఎందుకు తెలుసా? ఎందుకు ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ విత్ యువర్ థాట్? నీ యొక్క తలంపుతో ఎందుకు నేను ఏకీభవించడం లేదు అంటే, నీ చేతులు రక్తమును ఒలికించిన చేతులు. అరే ఏంటి ప్రభువా, నీ కొరకే కదా యుద్ధం చేసింది, నీ ప్రజల పక్షానే కదా యుద్ధం చేసింది. దావీదు గొల్యాతు యొక్క తలను తెగ నరికాడు, తలను పెట్టి కోసేశాడు. కోసిన తర్వాత రక్తం గారింది. దావీదు చేతుల్లో గొల్యాతు యొక్క మొండెం కింద ఉంది, తల పట్టుకున్నాడు, రక్తం గారుతూ ఉంది. మరి ఆ రక్తాన్ని చూసిన తర్వాత అందరూ కేకలు వేశారు. అది బైబిల్లో రాయబడింది. దావీదు తప్పు చేయలేదు. యుద్ధములో రక్తం ఒలికించబడడం అది సర్వసాధారణం, అది న్యాయము కూడా, అది తప్పు కాదు. మరి తప్పుగా దాన్ని దేవా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నావు నువ్వు? దావీదు నీ కొరకే కదా యుద్ధం చేసింది, నీ ప్రజల కొరకే కదా యుద్ధం చేసింది. ఇప్పుడు ఆ దావీదుని ఎందుకు వద్దంటున్నావు? దేవుని బిడ్డలారా, రక్తముతో ఒలికించబడిన చేతులతో మందిర నిర్మాణం వద్దు. ఎందుకు తెలుసా? మందిరం అనేటువంటిది దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా దేవుని ఆరాధించేటువంటి స్థలం. అది రక్తము ఒలికించబడే స్థలం కాదు. ఒలికించబడినటువంటి మనిషి యొక్క చేతులతో నిర్మించబడవలసిన స్థలం కాదు. అది సమాధానంతో జీవించేటువంటి వ్యక్తి ద్వారా నిర్మించబడాలి. అంటే ఎవరంటే వాళ్ళు మందిరాన్ని నిర్మించడానికి వీల్లేదు. అది దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే దావీదు చేతులు రక్తముతో నింపబడ్డాయి. మందిరంలో యేసయ్య రక్తమే ఉండాలి, కానీ వేరొకటి ఉండకూడదు. మందిరానికి వచ్చేటువంటి వ్యక్తి దేవునితో సమాధాన పడాలి. కానీ ఇక్కడ దావీదు జీవితంలో రక్తం అనేటువంటిది ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు వద్దు దావీదు, నీ కుమారుడు సొలొమోను, పేరు కూడా చెప్పాడు సొలొమోను అంటే సమాధానం. సొలొమోను నుంచి వచ్చింది షాలోం అంటే సమాధానం. అందుకే సమాధానముగా ఉండేటువంటి దేవుని యొక్క చిత్తములో ఉండేటువంటి సొలొమోనే నిర్ణయించాడు దేవుడు నిర్మించడానికి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎక్కడ మన కోరిక నెరవేరదు తెలుసా? దేవుని యొక్క తలంపు అక్కడ ఉంటుంది, నువ్వు ఇక్కడిక్కడే వెతుకుతూ ఉంటావు. నేను ఇది చేయాలి, నాకు ఇది రావాలి, మా ఇంట్లో ఇది జరగాలి. బట్ దేవుడు అంటాడు కాదు,
ఆ పద్ధతి వేరు, ఆ కోరిక నెరవేరడానికి పద్ధతి వేరు. మందిరం నిర్మించబడాలంటే ఎవరు పడితే వాళ్ళు నిర్మించడానికి నేను ఒప్పుకోను. ఎవరు నిర్మించాలి? సమాధానాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా సొలొమోను లాంటి వాళ్ళు నిర్మించాలి తప్ప దావీదు లాంటి వాళ్ళు నిర్మించడానికి దేవుడు డిజైన్ చేయలేదు. దేవుని బిడ్డలారా, మనుషులు దేవుని కలుసుకునే స్థలము సమాధాన స్థలం, అది రక్తము ఒలికించబడవలసిన స్థలము కాదు. ఎందుకు మన జీవితాల్లో కోరిక నెరవేరదంటే మన కోరికలు మన ఇష్టానుసారంగా ఉంటాయి, దేవుని ఇష్టానుసారంగా ఉండవు. దేవుని యొక్క కోరికల్లోనికి మన కోరిక ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో అప్పుడు నెరవేరుతుంది. కానీ మన కోరిక చాలా వేరుగా ఉంటుంది, ఇంకో దేవుని కోరిక చాలా వేరుగా ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపులు కావు. దావీదు తలంపు మంచిదే, కానీ దావీదు తలంపు వెనక రక్తం అనేటువంటిది దేవుడు చూస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, నీ చేత కాదు అది. మరి ఎవరి చేతనవుతుంది? ఎవరి చేతనవుతుంది? నీ కుమారుడు సొలొమోను చేతనవుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో చెప్పేటువంటి రెండవ మాట ఏంటి తెలుసా? యువర్ థాట్ కెనాట్ బికమ్ యువర్ డిజైర్. నీ యొక్క ఆలోచనలే నీ కోరికలుగా మారకూడదు. నాకు చాలా కోరికలు వస్తాయండి, చాలా ఆలోచనలు వస్తాయి. నా ఆలోచనలన్నీ కోరికలుగా మారడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ఏది నా కోరికగా ఉండాలనో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు చాలా ఆలోచనలు వస్తాయి, ప్రతి ఆలోచన ఒక కోరికగా మారడానికి వీలు లేదు. ఇప్పుడు నేను అనుకుంటాను, నేను ఈ సంవత్సరము ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలనేటువంటి తలంపు నాకు రావడం మంచిదే. కానీ ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుంది? ఐఏఎస్కు నేను ప్రిపేర్ కావాలి, ఐఏఎస్ ఎగ్జామ్కి నేను ఫీజు కట్టాలి, ఐఏఎస్ పరీక్షలో నేను పాలుపంపులు పొందాలి, ఆ కాంపిటీషన్లో నేను నెగ్గాలి, ప్రిలిమ్స్ అయిపోవాలి, ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్కి నేను వెళ్ళాలి, అక్కడ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, టఫెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఐఏఎస్ అనేటువంటిది నెరవేరుతుంది, ఆ కోరిక నెరవేరుతుంది. నేనేం చేస్తాను తెలుసా? నాకు తలంపులు చాలా ఉంటాయి. నాకు ఇది జరగాలి, నాకు అది జరగాలి, నేను ఐఏఎస్ కావాలి, నేను కలెక్టర్ కావాలి, దేశాన్ని పరిపాలించాలి, రాష్ట్రాన్ని పరిపాలించాలి, కోట్లు సంపాదించాలి. మనిషి యొక్క ఆలోచనలకు హద్దు పద్దు లేదు. ఎందుకు ఈ దినాన బీపీలు వస్తున్నాయి తెలుసా? ఆలోచనలు ఎక్కువైపోతాయి, ఏవేవో ఆలోచనలు. అంత దాన్ని ఎంత భూతద్దం చేసి చూస్తారో కదా, దాని గురించి ఆలోచన చేసి వాళ్ళైతే ఎట్లా ఆలోచన చేస్తారు, వీళ్ళైతే ఏమనుకుంటారు, వాళ్ళ ఆలోచనలు చేసి లాస్ట్ ఒక కోరికల కోసం, అది అస్సలు నెరవేరదు. ఎందుకు తెలుసా? నీ ఆలోచనలు నీ కోరికలు కాకూడదు. దేవుడు అంటున్నాడు, దావీదు సారీ, నీ చేత కాదు దావీదు, ఎందుకంటే నీ ఆలోచన వేరు, నీ కోరిక వేరు. నీ ఆలోచన విషయంలో నా కోరిక వేరు దావీదు, అందుకే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ దాట్. ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభా నా ఆలోచనలో నన్ను కాపాడు ప్రభా. ఏది పడితే అది ఆలోచన చేసి అది నా కోరికగా నేను నిర్ణయించుకోకుండా చేయి ప్రభా. నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి, బట్ లెట్ మీ బీ వెరీ సిన్సియర్. నేను చాలా సిన్సియర్గా, ఇది నాకు సంబంధించిందా, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, ఇది నా కోసం దేవుడు నిర్ణయించాడా, వీటన్నిటి విషయంలో నేను జాగ్రత్త కలిగి ఉండాలి ప్రభా, జాగ్రత్త కలిగి ఉండాలి నాయన, సహాయం చేయి. అందుకే దావీదుతో దేవుడు అంటాడు, దావీదు నువ్వు వద్దు, దావీదు నీ చేత కాదు. దేవుని బిడ్డలారా, నీ కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అంటే, ఇఫ్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఫర్ యూ, ఆ కోరిక నీ జీవితంలో నెరవేరుతుంది. నీకు వచ్చేటువంటి ప్రతి తలంపు కోరిక కాకూడదు, నీ కోరిక దేవుని యొక్క తలంపు ప్రకారం ఉండాలి. దేవా నీ తలంపులు నా జీవితంలో నెరవేర్చు ప్రభా. నా యొక్క 9th క్లాస్ నుంచే నేను సేవలో ఉన్నానండి. ఇన్ మై 9th క్లాస్ ఆన్వర్డ్స్, అంటే సేవలో అంటే నేను సేవలో బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. సాయంత్రం అవుతుండగానే నా సమయాన్ని సేవకు కేటాయించేవాడిని. ఎప్పుడు నాలో కోరిక ఉండేది, సేవ చేయాలి. చాలామంది దైవ సేవకులు నన్ను చూసి నువ్వు గొప్ప సేవకుని అవుతావని చెప్పారు. చాలామంది సేవకులు చెప్పారు నువ్వు ఇలా సేవ చేస్తావు, అలా సేవ చేస్తావని. కాబట్టి నాకు కూడా కోరిక ఉండేది. బట్ ఆ యొక్క ఆలోచనలు ఎప్పుడొచ్చినా వేరే వాళ్ళు ఎవరైనా మీటింగ్ పెడితే, ప్రభా నేను కూడా ఇట్లా సేవ చేయాలి ప్రభా, ఆలోచనలు పిచ్చిగా వచ్చేవి. దేవుని బిడ్డలారా, కానీ ఆ కోరిక నెరవేర్చబడ్డానికి దేవుడు 2015 నిర్ణయించాడు. నాకు ఆలోచనలు చాలా వచ్చాయి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, నేను నా యొక్క ప్రతి ఎడ్యుకేషన్లో కూడా ఐ యూస్ టు డ్రీమ్ అబౌట్ ద మినిస్ట్రీ. నా కలలు కనేటువంటి వాడిని, ఇట్లా అలా పరిచర్య జరగాలి. కానీ ఎప్పుడు నెరవేరింది అది? 2015. నేను అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను నిర్ణయించుకున్నాను, ప్రభా నా కోరికలు, నా ఆలోచనలు చాలా ఎక్కువైపోతున్నాయి ప్రభా,
లెట్ మీ వెయిట్ ఫర్ యువర్ టైం. నువ్వు ఎప్పుడు ఆశీర్వదిస్తావు, ఎప్పుడు వాడుకుంటావు వాడుకో ప్రభా, అంతవరకు ఐ విల్ బి వెయిట్, లెట్ మీ వెయిట్ ఫర్ దాట్. దావీదు దేవునితో అంటున్నాడు, ప్రభా నేను నీకు మందిరాన్ని కడతాను. దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ప్రతి ఆలోచన కోరిక కాకూడదు. మూడో భాగాన్ని చూపిస్తాను. దావీదుతో దేవుడు చెప్పేటువంటి మాట దినవృత్తాంతుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. డైరెక్ట్గా దేవుడు చెప్పవచ్చు. ఏమని చెప్పవచ్చు? దావీదు ఆలయం కట్టించుట నీ చేత కాదు. దానికి ముందు దేవుడు కొన్ని పదాలు వాడాడు, జాగ్రత్తగా చూడండి. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో. సేవకుడు అండి మందిరాన్ని కట్టేది సేవకుడే కదా. మరి దేవుడు ఎందుకు వద్దన్నాడు? దేవుని బిడ్డలారా, నీవు పోయి నా సేవకుడు దావీదు ఎవరో కాదు, వేస్ట్ క్యాండిడేట్ కాదు. ఏదో కూర్చొని పగటి కళలు చెట్టు కింద ఏదో కళ వచ్చి ఏదో నాకు భారం వచ్చింది కాబట్టి నేను చేస్తానని చెప్పేటువంటి వ్యక్తి కాదు. హీ ఈజ్ మై సర్వెంట్, నా యొక్క సేవకుడు దావీదు. ఎవరు తెలుసా? నా కోసం పాటలు పాడినటువంటి వ్యక్తి, ప్రార్థించినటువంటి వ్యక్తి, అదుల్లాం గుహలో ప్రార్థించినటువంటి వ్యక్తి, యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి. హీ ఈజ్ మై సర్వెంట్, నా సేవకుడు. అయినా పోయి దావీదు చెప్పు, నీ చేత కాదు. ఇంకా దావీదు సేవకుడు అయితే దావీదు చేత కాకపోతే ఇంకెవరి చేతనవుతుంది? సో మెనీ టైమ్స్ మనం చేసే తప్పేంటి తెలుసా? ఇదే, నాకు ఈ పని చేయడానికి ఇది నా జీవితంలో ఐఎమ్ ఫిట్, దీనికి నేను సూటబుల్, కానీ ఎందుకు దేవుడు నాకు ఇవ్వడంలా? ఇది రావడానికి నేను 100% ఎలిజిబుల్. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా నా జీవితంలో ఉంది. దావీదు అంటాడు, దేవా నువ్వే అంటున్నావు నా సేవకుడు అని, మరి సేవకుడితో మందిరాన్ని ఎందుకు నిర్మించకూడదు? నువ్వు నిర్మించవచ్చు కదా. దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, నీ జీవితంలో దేవుడు నీ కోరిక నెరవేర్చడానికి వాట్ ఈజ్ యువర్ టాలెంట్, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అనేది చూడడు. గుర్తుంచుకోండి ఇది. నీ జీవితంలో యూ మే బి వెరీ టాలెంటెడ్ పర్సన్, బట్ ఆ పని చేయడానికి యు ఆర్ నాట్ ఫిట్. ఎందుకు? యు ఆర్ డిజైన్డ్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్. అందుకే మొదటి పాయింట్ చెప్పాను, దావీదును దేవుడు యుద్ధం కోసం డిజైన్ చేసి భూలోకానికి పంపించాడు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? మందిరాన్ని కడతానంటున్నాడు. ఎందుకు? దావీదు అనుకున్నాడు, నేను సేవకుని కదా, రాజే కాదు, దేవుని యొక్క సేవకుని నేను, నా సేవకుడు అని నువ్వు మాట్లాడుతుంటే నేను సేవకునిగా మందిరాన్ని ఎందుకు నిర్మించకూడదు? నిర్మించవచ్చు కదా. యువర్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ యువర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అపోస్తుల కార్యంలో మోషేను గురించి స్టెఫన్ ఏమంటాడు తెలుసా? మోషే ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాడంట. నేను ఎప్పుడు యూత్ మీటింగ్లో చెప్తుంటాను ఈ మాట. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడంట. సకల విద్యలు నేర్చుకున్నాడంటే అర్థం కావడానికి చెప్తాను. BA చదివాడు, BCom చదివాడు, BSc చదివాడు, BBA చదివాడు, ఇంకా BJDC ఉంటే అది అన్ని సకల విద్యలు చదివాడంట. ఇప్పుడు మోషే అనుకున్నాడు, సకల విద్యలు నాకు వస్తాయి, ఐ ఆమ్ ఎ రైట్ పర్సన్ టు డెలివర్ మై పీపుల్. బైబిలే చెప్తుంది, మాట నేర్పరి మోషే మాటల యందు కార్యములందు ప్రవీణుడై ఐగుప్తులో ఉన్నాడు. అప్పుడు మోషే అనుకున్నాడు, మా అమ్మ నన్ను కాపాడింది, దేవుడు నన్ను కాపాడింది నా ప్రజలను విడిపించడానికే కదా, కాబట్టి నేను సకల విద్యలు నేర్చుకున్నా, మాటల్లో ప్రవీణత ఉంది, నేను కార్యం చేసేది సక్సెస్ఫుల్ జరుగుతుంది, కాబట్టి నేను వెళ్ళి నా ప్రజలను విడిపిస్తా. దేవుడు అన్నాడు, సారీ, యు ఆర్ అన్ఫిట్. యూ మే బి వెరీ క్వాలిఫైడ్ పర్సన్, బట్ యు ఆర్ అన్ఫిట్. ఎందుకు తెలుసా? నీ జీవితాలు అన్నీ ఉన్నాయి, కానీ తగ్గింపు గుణం నీకు లేదు, తగ్గింపు గుణం లేదు. అందుకే 40 సంవత్సరాల రాజప్రసాదంలో ఉంటే తీసుకొని వచ్చి బయట 40 సంవత్సరాలు పెట్టి నీలో తగ్గింపు లేదు, నీలో ఏమాత్రము దేవునికి లోబడేటువంటి వ్యక్తిగా నువ్వు కనపడడం లేదు. నాకు నీ మనసులో ఒకటే ఉంది, నాకు విద్యలు ఉన్నాయి, నాకు అది ఉంది, నాకు అది ఉంది, నేను ప్రావీణ్యం ఉంది అని అనుకుంటున్నావు. నీవు నా పని చేయాలంటే యూ మస్ట్ ఫిట్ ఫర్ మై క్వాలిఫికేషన్. నా పనికి నీ క్వాలిఫికేషన్ సూట్ కావాలి. దేవుడు అందుకే మోషేను తీసుకొని వచ్చి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి, రాజప్రసాదంలో లోక సంబంధమైన ట్రైనింగ్ అయితే 40 సంవత్సరాలు దేవుని యొక్క బిడ్డగా తనకు అవసరమైన ట్రైనింగ్ అంతా ఇచ్చి నిర్గమకాండం 3వ అధ్యాయంలోకి వస్తాడండి. వస్తే అప్పుడు దేవుడు అడుగుతాడు, మోషే మోషే నేను పంపుతానంటే ఇంకా వెంటనే ప్రశ్నలు ఒకటి వెంబడి టప్పి ప్రశ్నలు వేస్తాడు దేవునికి. ఎందుకు తెలుసా? అంతగా రెడీ అయిపోయాడు. అందుకే దేవుడు అంటాడు, మోషే నేను పంపుతాను ఇప్పుడు.
యువర్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ యువర్ ఎలిజిబిలిటీ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఇట్ మే నాట్ బి ఇంపార్టెంట్ ఫర్ హిమ్. మాట్లాడాలి ప్రవక్త అంటే మనం ఏమనుకుంటాం, ఒక మనిషి ఉండాలి, అతనికి దేవుని యొక్క ఆత్మ ఆవేశించాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ఆ తర్వాత ప్రవచనం. దేవుడు ప్రవక్తతో మాట్లాడడానికి ఎవరిని వాడుకున్నాడు? బిలాముతో మాట్లాడడానికి ఎవరిని వాడుకున్నాడు? గాడిద. గాడిదని వాడుకుంటాడా దేవుడు? గాడిద క్వాలిఫికేషన్ ఏంటి? గాడిద దాని వాయిసే బేకార్ వాయిస్. అందుకే మనం అంటాం, ఎవరన్నా ఫస్ట్గా గాడిదలాగా పాడుతున్నావేంటి అంటాం. తిట్టడానికి గాడిద పనికి వస్తుంది, లేకపోతే కామెంట్ చేయడానికి గాడిద పనికి వస్తుంది. ఇప్పుడు ఆ గాడిద నిలబెట్టి దేవుడు ప్రవక్తతో మాట్లాడుతుంటున్నాడు. ఒకసారి వాక్యంలో నేను చెప్పాను, మాటలు రావాలి అంటే ఏముండాలి తెలుసా? మాట్లాడే బ్రెయిన్ సిస్టమ్ నీకు ఉండాలి, మాట్లాడే వోకల్ కార్డ్స్ నీకు ఉండాలి, మాట్లాడే వ్యవస్థ నీకు ఉండాలి. ఇవేమి గాడిదకు లేవు. కానీ దేవుడు గాడిద నిలబెట్టాడు. ఒక సమయం దేవుడు ఇచ్చాడు, ఓకే గో హెడ్ అన్నాడు. ఒకవేళ సిస్టమ్ వచ్చిందో లేకపోతే ఉన్న సిస్టాన్ని దేవుడు మార్చాడో ఏమో తెలియదు, కానీ గాడిదను వాడుకున్నాడు దేవుడు. చాలా సందర్భాల్లో నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది కదా ప్రభా, నన్ను ఎందుకు వాడుకో ప్రభా? నీ క్వాలిఫికేషన్ నీకు మంచిగా ఉండవచ్చు, బట్ నీ క్వాలిఫికేషన్ దేవుని స్టాండర్డ్స్ ప్రకారం ఉందా? అది ఇంపార్టెంట్. దేవుని స్టాండర్డ్ ఏంటి తెలుసా? దావీదు, యు ఆర్ ఫర్ ఎ కింగ్డమ్ బట్ నాట్ ఫర్ మై టబర్నకల్. నా యొక్క మందిరం కొరకు కాదు, నా యొక్క మందిరం కొరకు కాదు. నువ్వు రాజ్యం కొరుకున్నావు, బట్ నాట్ ఫర్ ద చర్చ్ కన్స్ట్రక్షన్. నీ కోరిక నెరవేర్చబడాలి అంటే నీవు చాలా చెప్తుండవు, ప్రభు నాకు ఇది, నేను ఇలా నాకెందుకు ఇవ్వడు దేవుడు? ఎక్కడో దేవుని స్టాండర్డ్స్ ప్రకారం నీవు ఉండకుండా ఉన్నావు, ఎక్కడో నీవు స్టాండర్డ్స్ ప్రకారం ఉంటున్నావు. ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ఎవరెవరైతే నా జీవితంలో కోరిక నెరవేరలేదు అనుకుంటారో వాళ్ళందరి భాగాన్ని తెరిచి చదవాలని నేను కోరుతున్నాను. 4వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. అందరం కలిసి గట్టిగా చదువుదాం. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీయూ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుటలేదు. 2వ వచనం ఏమంటున్నాడు? మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీయూ దొరకలేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. నీ కోరిక ప్రార్థనలో ప్రభువా నాకు ఇది ఇవ్వు ప్రభా, లోపల ఒక చెడు ఉద్దేశం ఏదో ఉంటుంది, మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి. ఆశించుచున్నాము కానీ ఎందుకు పొందకుండా ఉన్నాం తెలుసా? నరహత్య చేస్తామంట, వ్యభిచారం చేస్తామంట, యుద్ధాలు చేస్తామంట, అన్నీ చేసి ప్రభా నాకెందుకు ఇవ్వవు ప్రభా? నీ యొక్క క్వాలిఫికేషన్ దేవుని యొక్క స్టాండర్డ్స్ ప్రకారం లేకపోతే గాడ్ విల్ నాట్ గివ్ యూ. దేవుడు నీ కోరిక నెరవేర్చడు, దేవుడు నీ ఆలోచనలు సఫలం చేయడు. ఎప్పుడు సఫలం చేస్తాడంటే అడుగుతున్నావు కానీ నువ్వు దేనికోసం అడుగుతున్నావు తెలుసా? దురుద్దేశంతో అడుగుతున్నావు. ఏదో ఒక తప్పుడు అభిప్రాయం లోపల కలిగి, దేవా ఇది నాకు కావాలి ప్రభా, వెంటనే కావాలి ప్రభా, ఇవ్వు ప్రభా. God doesn't look at your prayers but look at your heart. దేవుడు నీ ప్రార్థన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కాదు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలో ఏ కోరికతో నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి, ఏ కోరికతో నువ్వు అడుగుతున్నావు? నీ కోరిక తప్పుడు కోరిక అయితే దేవుడు నెరవేర్చడు. దావీదు అనుకున్నాడు, నేను సేవకుని కదా, రాజునే కాదు, నేను సేవకుని, పాటలు పాడిన వ్యక్తిని, నేను పాడితే దయ్యాలు పోయినాయి, నేను ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే దయ్యం పోయింది, కాబట్టి నేను ప్రార్థనా పరుని, నేను కీర్తనలు రాసినటువంటి వ్యక్తిని, నేను దేవుని హృదయానుసారిని, ఐఎమ్ ఫిట్ టు డూ దిస్. దేవుడు అన్నాడు, నో, దేవుని స్టాండర్డ్స్ ప్రకారం నీ జీవితం రావాలి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, మీరు అడిగినను మీ భోగం నిమిత్తం అడుగుతారు. ఒకవేళ దావీదు అనుకున్నాడేమో, ఈ ప్యాలెస్ను బట్టి నాకు గుర్తింపు వచ్చింది, దేవుని మందిరాన్ని కడితే ప్యాలెస్, చర్చి 2 దావీదు కట్టేశాడు, చరిత్ర నిలిచిపోతానని ఏమన్నా ఉన్నదేమో, అందుకే దేవుడు అనుకున్నాడు, సారీ దావీదు, నీ చేతులు రక్తంతో ఉన్నాయి, వద్దు. ఈరోజు నీ కోరిక నెరవేర్చబడకపోవడానికి దురుద్దేశముతో కూడిన కోరికన ఆలోచించు.
మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించటకే దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుటలేదు. దేవా, నా జీవితంలో ఏ చెడు ఉద్దేశం లేకుండా తగ్గింపుతో వినయ విధేయతలతో నేను నీ దగ్గర ప్రార్థించి పొందడానికి సహాయం చేయి ప్రభువా. ఎప్పుడు దేవుని దగ్గర డిమాండ్ వద్దు, దేవుని దగ్గర తగ్గించుకో. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తావా? డిమాండ్ చేసావంటే జైల్లో ఉంటాను. ఎందుకు తెలుసా? హీఈస్ హ్యావింగ్ ఆల్ అథారిటీ ఆన్ యూ. నీ పైన సర్వాధికారం ఆయనకు ఉంది. ఆయన దగ్గర రిక్వెస్టే, అర్జీ పెట్టుకో, రిక్వెస్ట్ చేయి. దేవుని దగ్గర డోంట్ డిమాండ్. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నీ గురించి అన్నీ తెలుసు దేవునికి. నీ ఇప్పుడు పరిస్థితి తెలుసు, గతం తెలుసు, జరగబోయేటువంటిది అన్నీ తెలుసు. దేవుని దగ్గర డ్రామా లేకు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దావీదు నీ చేత కాదు దావీదు, ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు ఐఎమ్ ఏ క్వాలిఫైడ్, బట్ సారీ, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దాట్. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నాగా, ప్రభువా ఎక్కడ నా కోరిక నెరవేరలేదో నాకు తెలిపావు. మొదటిదిగా, దేవుడు దావీదును డిజైన్ చేసింది రాజుగా మాత్రమే, అందుకే దేవుడు దాన్నే నెరవేర్చాడు. రెండవదిగా మనం చూస్తే దావీదుకు ఆలోచనలు వచ్చాయి. ఆలోచనలన్నీ కోరికగా మారకూడదు. నీ ఆలోచనలు దేవుని ఆలోచనలతో ఈక్వల్ అయిపోవాలి. నీ ఆలోచనలు లో లెవెల్లో ఉంటాయి, దేవుని ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. మందిరం అనేటువంటిది ఏమనుకున్నా అంటే ఒక బిల్డింగ్ అనుకున్నాడు. కాదు, అది సమాధానం ఉండాలి. రక్తం అనేటువంటిది యేసే రక్తం ఉండాలి, కానీ మనిషి రక్తం అక్కడ ఉండడానికి వీల్లేదు. మనుషుల చేతుల్లో రక్తం ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనవి. అందుకే దేవుడు అన్నాడు, సారీ దావీదు. మూడవదిగా, యువర్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ యువర్ ఎలిజిబిలిటీ. నువ్వు సేవకుని కాబట్టి, రాజు కాబట్టి, నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ యూ. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన ఉద్దేశాలు, మనము దేని నిమిత్తం అడుగుతున్నాం అన్నీ దేవునికి తెలుసు. ఎక్కడైనా దేవునికి మనకు వేరియేషన్ వస్తుందా చూద్దాం. అందుకే అడుగుతున్నా, బైబిల్లో చివరి భాగం చూపించాను. మీరు అడిగినను దేని నిమిత్తం అడుగుతున్నారు? మీ భోగముల నిమిత్తమై దురుద్దేశముతో అడుగుదురు. మీరు లోకంలో జీవిస్తున్నారు, నరహత్య చేస్తున్నారు, పాపం జీవిస్తున్నారు, పాపం కలిగి ఉంటున్నారు, యుద్ధాలు, పోరాటాలు అన్నీ చేసి ఈ కోరిక నా జీవితంలో నెరవేరితే అప్పుడు వాళ్ళ కథ చూస్తాను అని అనుకుంటున్నావా? దేవుడు నెరవేర్చాడు. యు ఆర్ ఆస్కింగ్ ఫర్ యువర్ సెల్ఫిష్ డిజైర్స్. దేవుడు నెరవేర్చాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు తెలుసా? ఎప్పుడైతే ప్రభువా నీ చిత్తానుసారంగా నన్ను దీవించు, నీ సమయంలో నన్ను దీవించు, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. దేవా, నేను నీ ఎదుట పరిశుద్ధంగా కనపడతాను, నీ ఎదుట నేను యథార్థంగా జీవిస్తాను, నీ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం నేను జీవిస్తాను, నీ వాక్యంలో ఏం చెప్పిందో దాని ప్రకారం నేను ఉంటాను. ఐ విల్ నాట్ టేక్ ఎ డెసిషన్ ఆన్ మై ఓన్. నా సొంత నిర్ణయాల్లోకి నేను రాను ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేసుకుని దేవునికి సరెండర్ అయిపోతావో అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈవెన్ యేసు ప్రభు దగ్గర ఇదే దేవుడు పెట్టాడు. సాధ్యమైతే ఈ గిన్నెను తొలగించన్నాడు. ఎప్పుడైతే నో అన్నాడో, నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. నీ జీవితంలో ఇదే ప్రార్థనగా ఉండాలి. ప్రభువా, ఎల్లప్పుడూ నీ చిత్తానికి లోబడ్డానికి నాకు చాలా ఆలోచనలు వస్తాయి. నా కోరిక నెరవేర్చబడాలి అంటే నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించాలి. నా ఆరోగ్య విషయంలో, నా ఉద్యోగ విషయంలో, నా డబ్బు విషయంలో, నా యొక్క కోరికల విషయంలో నీ చిత్తమే సిద్ధించు ప్రభువా. డోంట్ డిమాండ్. తగ్గించుకో దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభువు నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు. అది దేవుని యొక్క డిజైన్లో నువ్వు ఉంటే. దేవుని యొక్క డిజైన్లో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది, దేవా నా జీవితంలో నీ చిత్తానికి వాక్యానుసారంగా నేను జీవించడానికి సహాయం చేయి, నా జీవితంలో నీ ఆశీర్వాదాలు నాకు దయచేయి. కొన్ని సందర్భాలు నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ అనుకున్నాడు హీ వాంట్ టు బికమ్ ఏ టీచర్, బట్ గాడ్ వాంట్ టు మేక్ హిమ్ ఏ పాస్టర్. ఇది తాను వెళ్ళిన చోట్లల్లా మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించేటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. సేవాపరంగా నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈజ్ అ బ్లెస్సింగ్ టు సో మెనీ ఫ్యామిలీస్. చాలా కుటుంబాలు నా దగ్గరకు వచ్చి అతని గురించి నాకు సాక్ష్యం చెప్పినప్పుడు నేను సంతోషించాను. ఎందుకు తెలుసా? ఒక రోడ్డులో జరిగింది కార్యక్రమం. ఇది నాకు నా ఫ్రెండ్కు మధ్య జరిగింది. ఒక రోడ్డులో నేను చెప్పాను, అసలు దేవుడు నీ జీవితంలో కలిగిన ప్రణాళిక తెలుసుకోకుండా ఎందుకు డిఎస్సీలు వెంబడి డిఎస్సీలు రాస్తున్నావు? నో వాట్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ యూ. దేవుడు అతని జీవితాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు అదే ఉద్దేశంతో ఈ సందేశాన్ని అందిస్తుంటున్నాడు. ఆయన నీ కోరికను సిద్ధింప చేయునుగాక, నీ ఆలోచన యావత్తును సఫలము చేయునుగాక. బట్ ద కండిషన్ ఈజ్ ఆయన నిర్ణయమే మన జీవితాల్లో ఫలించునుగాక. ఆమేన్. దేవుని ఎదుట మన జీవితాలను పరీక్షించుకుంటూ, దేవా నాకు చాలా ఆలోచనలు వచ్చాయి, కానీ నా ఆలోచనలన్నీ కోరికలుగా మలుచుకోవాలనుకున్నాను ప్రభా.
నన్ను క్షమించు. ఎక్కడైనా దురుద్దేశంతో, పాపపు కోరికలతో, పాపంలో జీవిస్తూ, పాపాన్ని నేను కలిగి ఉంటూ ఇంకా నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే నన్ను క్షమించు ప్రభు. అయినా కోరికలు కలిగి ఉంటున్నాను దేవా, మన్నించు. నా జీవితంలో నీ యొక్క చిత్తానుసారంగా నేను పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. నీ చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించానేమో, కోరిక కలిగి ఉన్నానేమో దేవా, నన్ను మన్నించు. యు నో వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ మీ. ఏది నా జీవితంలో శ్రేష్టమైందో నీకు తెలుసు ప్రభా, అది నాకు ఇవ్వండి ప్రభా. దేవుని చేతుల్లోనికి అప్పగించుకుందాం. నీకంటే నీ దేవునికి బాగా తెలుసు ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది శ్రేష్టమో నీకు దేవునికి తెలుసు. డోంట్ బి డిస్కరేజ్, డోంట్ బి డిసప్పాయింటెడ్. దావీదు డిసప్పాయింట్ కాలేదండి. అవునా ప్రభా, సరే నా కుమారుడు సొలొమోను నిర్మిస్తాడులే. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానికి అప్పగించుకునేటువంటి వ్యక్తి ధన్యుడండి. దేవుని చిత్తానికి అప్పగించుకునేటువంటి సహోదరి ధన్యురాలు. కాబట్టి ఇది నా దేవుని అడుగుదాం, ప్రభా నా ఆలోచనలు కాదు నాయనా, నా కోరికలు కాదు ప్రభా, లెట్ దై విల్ బి డన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నా కోరిక కాదు, నీ కోరికే నా జీవితంలో నెరవేర్చండి. నీ కోరిక ప్రకారమే నా జీవితంలో నెరవేర్చండి. దేవుడు నీ పట్ల కలిగిన నిర్ణయము చాలా శ్రేష్టమైంది, అది మర్చిపోవద్దు. సాతాను ఏవైనా చెప్పొచ్చు, ఏం పొందుకున్నావు, ఏం సాధించావు, ప్రక్కన పెట్టవన్నీ. సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవా, ఐ లుక్ ఎట్ యు, నీ వైపు చూస్తాను ప్రభా, గివ్ మీ ద బెస్ట్. నాకు శ్రేష్టమైంది ప్రభా, నీ చిత్తానుసారంగా నేను నడవడానికి. దేవా, నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో నేను నా సొంతగా తండ్రి దురుద్దేశముతో ఆలోచించక, అడగక నీ చిత్తానికి లోబడ్డానికి సహాయం చేయండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా, నీకు వందనాలు. దావీదు జీవితాన్ని గురించి ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. దావీదు జీవితంలో హీస్ ఎలిజిబుల్ అన్నట్టుగా కనబడతాడు నాయన. తాను ఖచ్చితంగా ఇది చేయగలడు అన్నట్టుగా కనపడతాడు ప్రభా. దావీదు తప్ప ఇంకెవ్వరు లేరు అన్నట్టుగా దావీదు కనపడతాడు నాయన. అందుకే దావీదు నా కోరిక వెళ్ళబుచ్చినప్పుడు, ఆలోచన వెళ్ళబుచ్చినప్పుడు నాయన నీవు నో అన్నావు ప్రభా. ఎందుకు మా కోరికల విషయంలో మీరు ఆయా సందర్భాల్లో నో అంటారు ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మా నిర్ణయాలు, మా ఆలోచనలు, మా కోరికలు, మా సమయం శ్రేష్టమని మేము భావిస్తున్నాం ప్రభా. అన్నిటికంటే శ్రేష్టమైంది మీ ఆలోచన, మీ కోరిక, మీ సమయం అని మేము ఎల్లప్పుడూ గుర్తించడానికి సాయం చేయండి. ఎల్లప్పుడూ నీ చిత్తమే, నీ సమయమే, నీ ఆలోచనలే, నీ ఆశీర్వాదాలే మా జీవితాల్లో మేము పొందుకొందుముగాక. దేవా, నువ్వు ఇచ్చేటువంటిది ఎప్పటికీ శ్రేష్టంగా ఉంటుంది నాయన. మేము అడిగేటువంటిది లోపభూయిష్టంగా ఉండవచ్చు, కానీ తండ్రి గతం మాకు తెలుసు, భవిష్యత్తు మాకు తెలియదు ప్రభా. అందుకే మీ వైపు చూస్తున్నాం. మా కోరిక విషయంలో మీ చిత్తానుసారంగా మేము పొందుకొందుముగాక. మీ చిత్తానికి లోబడుదుముగాక. మీ చిత్తానికి విధేయులమవుదుముగాక. మీ చిత్తమే మా జీవితాల అక్షరాల నెరవేర్చబడునుగాక. దేవా, మీ సన్నిధిని దయచేసి మహిమను పొందండి. మేము అడిగిన భోగముల నిమిత్తమై పాపపు ఉద్దేశాలతో, పాపపు కోరికలతో అడగకుండా యథార్థమైన ప్రార్థనలు చేయడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ వాక్యం మాలో ఫలించున్నట్లుగా మీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించుమని యేసు నామముందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామముందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.